తెలుసా, భగవంతుడికి మీద ప్రేమే లేదు, మీ ఇంటికి రాలేదు కదా, చూడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు ఎప్పుడు అని చెప్తున్నాడు. అనగానే కట్టెలు పరిమించి కృష్ణుడు వచ్చి, ఏమయ్యా నారద ఏమో చెప్తున్నావు ఏంటి అన్నాడు. సో అంటే ఒకటే కృష్ణుడు 16,000 రూపాయల్లో 16,000 ఇళ్లలో ఉన్నాడు. అదే కృష్ణుడు మళ్ళీ ఆయన ఇంకేం చేయాలి, రాజ్యాన్ని కూడా వెళ్ళాలి కదా. రాజ్యాన్ని వెళ్ళినప్పుడు ఈ 16,000 కృష్ణుడు ఒక కృష్ణుడు అయిపోతాడు. రాజస్థానంలో కూర్చుంటే ఒక్కడిగానే దర్శనమిస్తాడు, కానీ బయటకు వస్తే 16,000 రూపాయలు ఒక్కొక్క దాని. అలా అదే భగవంతుడు మనం ఎన్ని గుళ్ళలో పిలిస్తే అన్ని గుళ్ళల్లో వచ్చి మన ఇంట్లో కూడా వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఎన్ని రూపాయలనే తీసుకోగలుగుతాడు. భౌతుడు ఎక్కడో ఒకటే దగ్గర ఉంటే అది భౌతుడు శక్తి కాదు. ఎప్పుడో స్వర్గంలోనే ఉంటే అక్కడ దేవుడు ఎలా అవుతాడు, ప్రతి చోట అణువున ఉంటేనే. అలా మనకు సేవ చేసుకోవడానికి భగవంతుడు వచ్చాడు. సో అందుకనే మనము రకరకాల పదార్థాలతోటి స్నానం చేస్తున్నాం. ఎందుకంటే ఇదే విధంగా నందుడు భగవంతుడు వచ్చినప్పుడు అభిషేకం చేశాడు. సో మరి మనం రకరకాలు వాడుతున్నాం కదా. స్నానం ఎవరైనా కూడా వాటర్ తోటి చేస్తారు, కానీ పాలేంటి, పెరుగేంటి, తేనెంటి, నెయ్యి ఏంటి, ఇన్ని రకాల ఫలాల జ్యూసులు ఏంటి, ఇన్ని రకాల వాటితో అభిషేకం చేసాం కదా. ఎందుకంటే మనకు కూడా మంచి సోప్ కావాలి, చందనం పసుపు కలిగిక, దాంట్లో కొంచెం మిల్క్, అవన్నీ కదా. అవన్నీ ఇక్కడి నుంచే తీసుకుంటారు. స్వామి మీరు చూస్తుంటే చందనం లేపనం చేశాం, తర్వాత పసుపుతో లేపనం చేశాం. సో ఇవన్నీ కూడా రకరకాల సముద్రాలు ఉన్నాయి. మనది చాలా చిన్న గ్రహం, భూమి గ్రహం చిన్నది. అందుకే ఇక్కడ ఓన్లీ ఉప్పు నీటి సముద్రం మాత్రమే ఉంటుంది. కానీ ఒక చోట పాల సముద్రం ఉంటుంది, ఒక చోట పెరుగు సముద్రం ఉంటుంది. ఆ పాల సముద్రం వచ్చి ఎక్కడైతే వచ్చి ఆ మట్టిని తాకుతుందో అక్కడి నుంచి ముత్యాలు రత్నాలు వస్తాయి. అలా రకరకాల సముద్రాల నుంచి రకరకాల ఔషధాలతో అభిషేకం చేస్తారు. మరి భగవంతుడు ఎలా ఆవిర్భవించాడు? మనందరం మామూలు పుడుతూ ఉంటాం కదా, మనం కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భగవంతుడి యొక్క జన్మ మనం డిఫరెంట్. భగవంతుడు ఏమంటున్నాడు, జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగేకు కర్మః త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోచన. ఎవరైతే నా జన్మ కర్మలను అర్థం చేసుకుంటారో తత్వతంగా వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. మరి ఏంటి అంత దివ్యమైన జన్మ ఏంటి భగవంతుడు అంటే, వసుదేవుడి యొక్క మనస్సు నుంచి దేవకి హృదయానికి వెళ్ళాడట భగవంతుడు. ఆ దేవకి హృదయాల్లో నుంచి 9 నెలలు ఆమె గర్భంలో నివసించి 9 నెలల తర్వాత ఒకటేసారి ఆవిర్భవించాడు. ఎలా? శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని చతుర్భుజ రూపంతో ఎప్పుడైతే దేవకి దేవి చూసిందో భగవంతుడిని ఆ 4 రూపాయలతో వెంటనే అందట, స్వామి ఇమీడియట్ గా చిన్నపిల్లాడు మారి. ఎందుకంటే విష్ణుడే నాకు 8వ గర్భాన పుట్టాడని తెలిస్తే వెంటనే కంసుడిని చంపేస్తాడు. అంటే ఆమె యొక్క వాత్సల్యత చూడండి. దేవాది దేవుడే వచ్చి నా ఇంట్లో పుట్టినాక కంసుడు ఏం చేయగలుగుతాడు? ఆ దేవుడికి ఏమి చేయలేడు కదా. కానీ అలా అనుకోవట్లేదు, నా పిల్లాన్ని రక్షించుకోవాలనే భావనతో వాత్సల్యతో ఏమేముంటుంది, ఇమీడియట్ గా చిన్నపిల్లాడు మరి. ఏం చెప్పాడు? లేదేనమ్మా నాకు చెప్పాలి వసుదేవుడికి, వసుదేవుడు నన్ను యశోదమ్మ దగ్గర తీసుకెళ్ళాలి, అందరూ మోసపోతారని చెప్పి ఇమీడియట్ గా ఆ కోరిక కోసం ఆలోచన వెళ్ళాలి. సో మనందరం అనుకోవచ్చు వాళ్ళంతా చాలా అదృష్టవంతులు, భగవంతుడితో సాంగత్యం ఉంది. అర్జునుడు ఏకంగా డ్రైవర్ చేసేసుకున్నాడు స్వామిని. ఇంకా గోపవాళ్ళు అందరూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. యశోదానందులు సేవ చేసుకున్నారు, దేవకి వసుదేవుడు సేవ చేసుకున్నారు. ద్వారకా వాసులంతా ప్రతిరోజు స్వామి దర్శనం లేకుండా భోజనమే చేసేవాళ్ళు కాదు. వాళ్ళంతా అప్పుడు అదృష్టవంతులు కాబట్టి భగవంతుడు దొరికాడు. మరి మాకు దొరకడు కదా, మేము కలియుగంలో ఉన్నాం కదా, మాకు ఎలా భగవంతుడు దొరుకుతాడు? మాకు చాలా కష్టంగా ఉంటుంది కదా.
అందుకని అదే భగవంతుడు ఎలా అయితే 16,108 రాళ్ళను సేవింప చేసుకున్నాడో అలానే మనందరితోటి సేవింప చేయడానికి కలియుగంలో ఇంకా కరుణ్య భావంతో వచ్చాడు. లేదా మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లాడు అన్ని తింటాడు, వాడికి ఏం కలిపి పెట్టాం కదా మనం. ఒక పిల్లాడు తింటలేడు అనుకోండి, వాడు కొంచెం మారేది చేస్తూ ఉంటాడు కదా, వాడికి ఏం చేస్తాం, వాడికి నెయ్యి వేసి వాడికి నచ్చింది బాగా ముద్దలో పెట్టి చూడరా అని మొబైల్ ఇస్తారు. ఈ కాలం మొబైల్ చూసుకుంటుంటే వాటి తింటారు, అలా బుజ్జగిచ్చి నెగ్గిస్తుంటాం కదా. అలానే కలియుగంలో మనకు మంద సుమందమతయో మందవాకి ఉపాధుత, మనకు భగవతత్వం వల్ల భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఎటువంటి ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు. ఇలాంటి సమయంలో భగవంతుడే మన కోసం మన దగ్గరికి రావాలి కదా. భగవంతుడి దగ్గర మనం పోలేము, ఎందుకంటే మనకు అంత టైం లేదు, వెరీ బిజీ కాంబినేషన్. సో అందుకని అదే భగవంతుడు మనకు నామరూపంలో వచ్చాడు. ఎలా అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ భగవంతుడు ఆవిర్భవించాడు కాబట్టి మన హృదయాల్లో ఉన్న భగవంతుడితో కూడా మనకు సంబంధం ఏర్పరచుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఒక మాల హరే కృష్ణ మంత్రం జపం చేయాలి.